నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. ఈరోజు ఈ వీడియోలో చేపల పెంపకం ఎట్లా ఉంది, ఎన్ని రోజుల నుంచి చేపల పెంపకం చేస్తున్నారు ఇట్లాంటి విషయాలు అడుగు తెలుసుకుందాం. అలాగే చేపల చెరువు తవ్వకం కోసం కావచ్చు, లేకపోతే ఎట్లాంటి చేపలు, లేకపోతే చేపల పెంపకంలో జాగ్రత్తలు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దశరథ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో, మునుగోడు టౌన్ పరిధిలో ఉన్నటువంటి రోడ్డుపల్ మునుగోడు హైవే రోడ్ పక్కన ఉన్నటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రంలోనూ ఆయనతో మాట్లాడదాం. దశరథ నమస్తే అండి. నమస్తే. ఎన్ని రోజుల నుంచి కూడా మీరు ఈ చేపల పెంపకం చేస్తున్నారు? మీరు ఇప్పుడు వచ్చేసి ఇది 1 year అవుతుందండి నేను స్టార్ట్ చేసి. ఈ 1 yearలో ఇది 2వ బ్యాచ్. అంటే మీరు ఎందుకు జనరల్గా చేపల పెంపకం అంత తొందరగా దీని వైపు చేయడం కూడా తొందరగా ఎవరు ఇటు సైడ్ రారు, సో మీరు ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది చేపల పెంపకం వైపు? నాకు హార్వెస్టర్ మోటార్ ఫీల్డ్ ఉందండి. నేను హార్వెస్టింగ్ చేస్తుంటే మన ఆంధ్ర సైడ్ వెళ్తాను. నేను ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు మన పంట కక్కరాని భూములలో చేపలు పెంచుకోవద్దని ఒక అతను నాకు సలహా ఇచ్చాడు. పెంచుకోవాలని మనకు మంచి వ్యవసాయానికంటే గిట్టుబాటు అవుతుందని చెప్పాడు. మన భూమి వచ్చేసి ఇది ఉసుక నేల, సౌడంతా చుట్టూ చూసినా కానీ ఇందులో పంట రాదు సరిగా. పంట రాకపోవడంతో నా పరిధిలో ఉన్న ఈ 2 ఎకరాలన్నర భూమిలో పంట రాకపోవడంతో చాలా ఇబ్బంది పడి మా ఫ్రెండ్ సలహా మేరకు చేపల చెరువు తీపిచ్చాను. ఎంత విస్తీర్ణం ప్రస్తుతం మనం చూస్తున్నది? ఇది వచ్చేసి 25 గుంటలు. 25 గుంటలలో 25 గుంటలలో కట్ట 5 గుంటలు పోయినా కానీ అరెకరం పాండ్ అయింది. ఎంత లోతు ఉంటుందండి ఇది? ఇది వచ్చేసి ఇప్పుడు వాటర్ వచ్చేసి 7 ఫీట్లు ఉన్నాయండి. మొత్తం దీని లోతు 12 ఫీట్లు అండి. లోపలికి 12 ఫీట్లు మనం చూసే హైట్ వరకు, అక్కడి వరకు 12 ఫీట్లు. ఇప్పుడు వచ్చేసి 5 ఫీట్లు 6 ఫీట్లు వాటర్ ఉంటాయండి, మిగతా ఉంటుంది. మనం చేప సైజు పెద్దగా కొద్ది వాటర్ పెంచుకుంటూ పోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత ఎన్ని ఫీట్ల వరకు నీళ్ళు? ఇప్పుడు పిల్లలు వేసి 20 రోజులు అవుతుందండి. 20 రోజులు ఫస్ట్ పిల్లలు వేసేటప్పటికి మనకు 3 ఫీట్లే ఉండాలి నీళ్ళు. ఈ రోజు 1 ఫీట్ పెంచాను, 2 ఫీట్లు నీళ్ళు పెంచాను. అంటే మనం నెల అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే చేప తిరగడానికి విశ్రాంతిగా ఉంటుందని నీళ్ళు పెంచాను. అంటే మీరు ఇప్పుడు 20 గుంటలు, అంటే ఓవరాల్ 25 గుంటలు అయినప్పటికీ కూడా కట్టలేదు పోను 20 గుంటల పాండులో ఎన్ని చేప పిల్లల వరకు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో? దీనికి వచ్చేసి 10,000 వరకు పెంచుకోవచ్చు అండి అరెకరానికి. మీరు ఎంత పెంచుతారు ఇప్పుడు ప్రజెంట్? నేను ప్రజెంట్లీ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ వచ్చేసి 6,000 వేసాను దీనికంటే ముందు. మళ్ళీ సెకండ్ క్రాప్ వచ్చేసి ఇంకో 2,000 పెంచానండి. 8,000 వేసాను. అంటే నెల రోజులు అవుతుంది ఇప్పుడు? నెల అవుతుందండి. 25 days నెల అవుతుంది. సో అంటే ఎట్లా ఉంది మరి చేపల పెంపకం? ఒక బ్యాచ్ చూసారు మీరు కొత్తగా? పర్వాలేదండి, నేనైతే సక్సెస్ అయ్యాను. నాకు ఎట్లాంటి చేపలు పెంచుతున్నారు మీరు? నేను కొర్రమేన్ అండి, ఇది కొర్రమేన్లో వియత్నం అని, నాటు కొర్రమేన్లో వియత్నం చేప అని పెంచుతున్నానండి. అంటే దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంటుందా? ఉందండి, మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఏట మాంసం, కోడి మాంసం కంటే చేపకు ఈ వియత్నం చేపలో ఇది చాలా వరకు ఏమంటున్నారంటే బీపీ షుగర్ కంట్రోలర్, తినడానికి డైజెషన్ మంచిగా అవుతుంది, అన్నిటికీ బాగుంటుందని చెప్పేసి చేపకు ఎక్కువ మార్కెట్ ఉందండి. మార్కెట్ ఉంది, డిమాండ్ కూడా ఉంటుంది. డిమాండ్ కూడా తీసుకున్నప్పటి నుంచి కూడా, అంటే ఈ చేపల పెంపకం చేస్తున్నప్పటి నుంచి కూడా, అంటే ఇది కరెక్ట్ కాదని, లేకపోతే దీన్ని చేయొద్దని చెప్పి కూడా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపించింది? కొంతమంది సలహాదారులు ఇచ్చారండి, నువ్వు అనవసరంగా చేపలు పెంచుతున్నావు, చేపలు పెంచిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యారు అని చాలామంది నన్ను అన్నారు, భయపెట్టించారు. కాకపోతే నేనేందంటే కొంచెం ధైర్యం చేసి, నాకు చేప పిల్లలు ఇచ్చిన ఆయన మజీద్ వాళ్ళ సహకారంతో టైంకు మెడిసిన్ ఇచ్చుకుంటా, కరెక్ట్ ఫీడ్ వేసుకుంటా, నేను మినిమం 8 నెలల్లో వచ్చే పంటని 5 నెలల్లో తీసానండి. 5 నెలల్లో తీసాను. అంటే ఎంత ఖర్చు అయింది మీరు అప్పుడు ఫస్ట్ తవ్వుకున్నప్పుడు దీనికి? అంతా మీరు నాకు ఫాండ్కి వచ్చేసి 1,80,000 ఖర్చు వచ్చిందండి. లేబర్ కానీ, జేసీబీ కానీ, ట్రాక్టర్లకు కానీ, ప్లస్ తర్వాత బోరుకు 1 లక్ష వచ్చింది, బోర్ మోటార్కి. అవి కాకుండా నాకు చేపలు ఒక క్రాప్కి 6 లక్షల ఖర్చు వచ్చిందండి. 5,80,000 ఖర్చు వచ్చింది తీసుకోవడానికి, సీడ్ తీసుకురావడం కోసం, పిల్లలకు కానీ, ఫీడ్కి కానీ, మెడిసిన్ ఖర్చు కానీ అంతా. అంటే చేపల పెంపకం కోసం ఇట్లాంటి భూమిలో ఉండాలని కానీ, లేకపోతే ఇట్లాంటి నీళ్ళే ఉండాలని? అట్లానే ఏం లేదండి, ఏ భూమిలో అయినా పెంచుకోవచ్చు. నీళ్ళు కూడా ఎట్లాంటి నీళ్ళే ఉండాలని ఏమైనా ఉంటుందా? నీళ్ళు అనేది మనకు ఒకసారి మన బోరు వాటర్ చెక్ చేసుకోవాలండి. ఫ్లోరిడ్ అనేది 20% ఉందా, 30% ఉందా, 50% ఉందా, దాన్ని బట్టి కొంచెం మనం అగ్రగానిక్ పద్ధతిలో కొంచెం మనం మెడిసిన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నా ఫాండ్ ఉందండి, ఈ రోజుకి 20వ రోజు. ఇందులో ఇప్పుడు 30 కేజీల ఉప్పు, 2 కేజీల పసుపు చల్లాను ఈరోజు. ఎందుకంటే ఫ్లోరిన్ బట్టి మనం
వాడుకోవాలండి. అంటే ఫ్లోరిన్ స్థాయిని బట్టి మనం దాంట్లో ఎక్స్ట్రా అంటే నీళ్ళని బట్టి లేకపోతే వాటి చేపల వయసుని బట్టి చల్లుకోవాలి ఇవి. ఇంట్లో ఒకటి మనకు వచ్చేసి శానిటైజర్ అని ఉంటుందండి. ఆ శానిటైజరు 15 రోజులకు ఒకసారి కొట్టుకోవాలి. ఎందుకంటే చేప తిని మోషన్స్ పోతుంది కదండి. ఆ శానిటైజర్ కొట్టడం వల్ల ఏంటంటే వాటర్ క్లీన్ అయ్యి వాటర్ రిప్లూ అవుతాయి అన్నట్టు. అంటే చేపలకి ఇట్లాంటి ఇబ్బంది కాకుండా బాగుంటుంది. అంటే జనరల్గా మరి ఎట్లాంటి వాటర్ ఉన్నా కానీ పెంచుకోవచ్చా చేపలు? ఏ వాటర్ అయినా పెంచుకోవచ్చు. ఏ వాటర్ అయినా అంటే మీరు చెప్పారు కదా, సో ఫ్లోరైడ్ కానీ అదే పర్సెంటేజ్ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా పెంచుకోవచ్చు అండి. ఏ భూమిలో అయినా పెంచుకోవచ్చు. అంటే మెడిసిన్ అప్పుడు చూసి మెడిసిన్ ఎంత మొత్తాలు వేసుకోవాలని చూసి పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎంత 8,000 చేప పిల్లలతో పెంచుతున్నారు? అవునండి, 8,000 చేప పిల్లలు తెచ్చాను. మన ఇక్కడే మన నడివానిగూడెం మస్జిద్ దగ్గర తెచ్చాను. ఇప్పటివరకు ఆయనే మాకు గైడెన్స్గా ఉన్నాడు. అంటే జనరల్గా వీటికి చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు అనేది బయట వినేది. అవునండి, చాలామంది కూడా నన్ను కూడా అన్నారు, చాలా మంచిగా పెంచినావు, మంచి 5 నెలలనే సక్సెస్ అయినావని. నాకు చేపలు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆనందపడ్డారు. అయితే మీరు అందులో మళ్ళీ కొరమైన ఎక్కువ విరగదని కూడా అంటారు బాగా. అవునండి, జనరల్గా వేరే చేపలు విరిగినంత ఇవి విరగవని అంటారు. టైం ఎక్కువ తీసుకుంటుందండి. 8 నెలలు 10 నెలలు అట్లా తీసుకుంటుంది. కాకపోతే నేను ఫీడ్ ఏ రోజు తక్కువ చేయలేదండి. ఫీడ్ టు టైం ఫీడ్ మెయింటైన్ చేశాను. దీనికి వచ్చేసి నెలకొకసారి ఒక మెడిసిన్ అనేది గ్రోత్ రావడానికి ఎంసీ అని ఉంటుందండి, హిమాలయ ఎంసీ అని. అది కేజీకి ఒక 5 గ్రాముల చొప్పున అంటే దీంట్లో నెలకు ఫీడ్లో కలిపియాలండి. ఫీడ్లో కలిపిస్తే కనుక మనకు చేప ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఆరోగ్యంగా టేస్టీగా కూడా ఉంటుంది. మా దగ్గర చేపలు తీసుకుపోయిన వాళ్ళు కూడా టేస్టీగా ఉందన్నారు, తిన్నప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉందా అన్నారు. మళ్ళీ తీసుకుపోవడం మొదలుపెట్టారు. ఫీడ్ అంటే ఏం వేస్తారండి మీరు చేపలకి? ఫీడ్ అని యూనో ఉంటుందండి, యూనో వాళ్ళ కంపెనీ యూనో ఫీడ్ ఉంటుందండి. ఆ ఫీడ్ ఒక బ్యాచ్కి ఎంత అంటే మీరు ఇప్పుడు తీసుకున్న గత బ్యాచ్ గతంలో 6,000 పిల్లలు ఉన్నారు అంటే ఎంత ఫీడ్? 6,000 పిల్లలకి 6,000 చేపలకి మనకు వచ్చేసి చేపకు 100 రూపాయల ఫీడ్ తింటుందండి. అంటే కేజీ ఫీడ్ తింటుంది 100 రూపాయలు పట్టుకుని అమ్ముకునేంత వరకు 100 రూపాయల ఫీడ్ తింటుంది. అంటే మీకు ఆ బ్యాచ్లో ఎంత ఖర్చు అయింది? 6 లక్షలు ఖర్చు అయిందా? అవునండి, 5,80,000 దానకు ఖర్చు వచ్చింది, పిల్లకు కానీ దానకు కానీ. ఇక నాకు వచ్చేసి 9 లక్షల ఆదాయం వచ్చింది. 9,20,000 30,000 ఆదాయం వచ్చింది ఒక బ్యాచ్ మీద. ఎట్లాంటి అంటే అన్ని పిల్లలు తెచ్చుకున్నప్పుడు ఏమైనా చనిపోయేది ఎంతవరకు ఉంటుంది? మొటాలిటీ వస్తుందండి. మొటాలిటీ మనం చేప రోజు మార్నింగ్ సాయంత్రం ఫీడ్ వేసే టైంలో చేప ఫీడ్ వేసిన తర్వాత చుట్టూ తిరిగి చూసుకోవాలండి. చూసుకొని ఏదైనా చేప డల్లు ఉన్నదా, దానికి రెడ్ డిసీజ్ అనే వస్తుందండి. చేప 150 గ్రాముల నుంచి 200 గ్రాముల టైంలో రెడ్ డిసీజ్ అని వైట్ డిసీజ్ అని వస్తుంది. అది గమనించుకోవాలి. ఏ చేపకైనా ఏదైనా ఈపు మీద కానీ తల మీద కానీ తోక మీద కానీ వైట్గా కానీ రెడ్గా కానీ మచ్చలాగా ఏర్పడినప్పుడు ఏమంటే మనం దానికి శానిటైజర్ అనేది ఉంటుందండి. ఆ శానిటైజర్ కొట్టుకోవాలి, లేకపోతే ఉప్పు పసుపు అన్న కొట్టుకోవాలి, లేకపోతే యాపాకు రసం అన్న కొట్టుకోవాలి. చేసుకుంటే అది కవర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మేజర్గా అంటే జనరల్ ఎక్కువ మీరు చేపల పెంపకంలో ఎట్లాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? నాకు పోయినసారి రెడ్ డిసీజ్ వచ్చిందండి. చేప 300 గ్రాముల నుంచి 400 గ్రాములు అయిన టైంలో రెడ్ డిసీజ్ వచ్చింది. ఒకే రోజు 5 చేపలు 6 చేపలు చనిపోతే నేను మా గురువు గారు మజిద్ని ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే ఆయన ఒక శానిటైజర్ చెప్పాడండి. కైకలూరు నుంచి ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో పంపించారు. అది వాడేసాను, తక్కువ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. ఓకే, అయితే ఈ నీళ్ళు బ్యాచ్కి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎట్లుంటుంది? లేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఇప్పుడు నెలకు చేంజ్ చేయాలండి. నెలకు చేంజ్ చేసిన తర్వాత చేప పెరిగినా కొద్దీ 20 రోజులకు ఒకసారి, ఇంకొంచెం పెరిగినాక 15 రోజులకు ఒకసారి, చేప కేజీ సైజ్ వచ్చేసరికి వారానికి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి. అంటే చేంజ్ అంటే నీళ్ళు దీంట్లోకి వెళ్ళి మొత్తం తీసేస్తారా, ఎట్లుంటుంది? బోర్ ఇందులో పోస్తుందండి. మనం వితౌట్ ఇంట్లో ఇట్ అవుతుంటుంది, మనం అవుట్ గోయింగ్ కొట్టాలండి. బయటికి కొట్టేసి ఇంకో పై మోటార్ ఉంటుందండి, ఆ మోటార్ నుంచి పొలాన్ని కొట్టుకోవాలండి. ఎప్పటిదంటే నెలకు ఒకటి ఇన్ఫ్లో అవుతుంది, ఒకటి ఫ్లో ఒకటి పోస్తుంటాయండి, ఒకటి అటు బయటకు కొట్టేస్తుంటుందండి. వాటర్ తక్కువైనా వాటర్ చేంజ్ అయ్యేదాకా మార్చాలండి, లేకపోతే కలర్ చేంజ్ అవుతుందండి. పచ్చగా అవుతుంది, పచ్చగా అయినాక మనం మార్చుకోవాలి, మళ్ళీ తెల్లగా అయిపోతాయి నీళ్ళు. అంటే ఒకటి అవుట్ఫ్లో ఒకటి ఇన్ఫ్లో అంటారు కదా, సో అంటే ఎంత నీళ్లు గ్యాప్ తోటి పోసుకుంటారు? ఇప్పుడు ఒకటి ఇన్ఫ్లో అయ్యేటప్పటికి అంతకంటే ముందే స్టార్ట్ చేసుకుంటారు అవుట్ఫ్లో? లేదండి, ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం వాటర్ ఉన్నాయండి. వాటర్ మనకు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇన్ఫ్లో బంద్ చేసి అవుట్ఫ్లో స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ అవుట్ఫ్లో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత
ఇంకొక 2 ఫీట్స్ నీళ్ళు ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ ఇన్ఫ్లో స్టార్ట్ చేసుకుంటాం అండి. సో అప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది రన్ అవుతూనే ఉంటుంది, ఇది పోస్తుంటుంది అండి. మళ్ళీ వాటర్ పెరిగినా కొద్ది అది పోస్తూనే ఉంటుంది, వాటర్ చేంజ్ అయ్యేంత వరకు అది పోస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ అవుట్ఫ్లో స్టార్ట్ చేసుకుని అదే ఇన్ఫ్లో స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా చేపల పెంపకం చేసుకోవాలనుకునే వాళ్ళకు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు మీ అనుభవం? పర్వాలేదండి, చేసుకోవచ్చు. నాకైతే మన 5 నెలల పేరు మీద నెలకు 50,000 లెక్కన నాకు వర్కౌట్ అయింది. ఎంత వెయిట్ వరకు ఇట్లాంటి పండ్లలో పెరుగుతాయి? మీ దగ్గర ఎంత పెరిగినాయి? నా దగ్గర లాస్ట్ వచ్చేసి కేజీ 300 గ్రాముల దాకా వచ్చి పెరిగినాయి. కేజీ 300 గ్రాములు, హాఫ్ కేజీ నుంచి పైకి కేజీ 300 దాకా అయిందండి వితిన్ 6 నెలల కాలంలో. ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కంగారు పడి తొందరగా తీసేసిన, లేకపోతే ఈ టైం కాకుండా ఇంకా మంచి రేట్ వచ్చింది. బాగా సైజ్ పెరిగింది. సైజ్ పెరిగితే మన ఇబ్బంది ఏమైనా ఉంటుంది? ఏమైనా రోగాలు ఇట్లా అట్లాంటి ఏమైనా ఎక్కువ అలాంటివి చెప్పలేమండి. డిసీజ్ వస్తే రావచ్చు, కాకపోతే మాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు సాధిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మాకంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసేసుకోవడం మంచిది. కొత్తగా వేసుకున్నావు, మంచి సైజ్ వచ్చింది, మార్కెట్ ఉంది, తీసేసుకోమని ఇంకో బ్యాచ్ మళ్ళీ ముల్కసీర కార్తీ ఇంకొక బ్యాచ్ అందుతుంది నీకు, మార్చుకో చేంజ్ చేసుకుంటే నేను కూడా డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఫస్ట్ టైం కదా, దీని గురించి ఏందో తెలుసుకోవాలని చెప్పేసి తీసేసాను. అంటే ఒకసారి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇంతే సైజులో ఎంత ఖర్చు వస్తుందండి? ఇంతే సైజ్ అనేది ఏం కదండి, 10 గుంటలు కూడా చేసుకోవచ్చు అండి. సపరేట్గా చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి ఎవరి అనుభవం ఎట్లుంటుందో చెప్పలేము. వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళ విధానం బట్టి ఫస్ట్ 10 గుంటల నుంచి స్టార్ట్ చేసుకొని ఒక బ్యాచ్ చూసిన తర్వాత అనుభవం పెరిగిన తర్వాత ఫీడ్ ఎట్లా వేయాలి, మెడిసిన్ ఎట్లా తీసుకోవాలి అన్ని తెలుసుకున్న తర్వాత పెద్దగా చేసుకోవచ్చు. అయితే ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది మరి చేపల మార్కెట్? బాగానే ఉందండి. నేను రామ్నగర్ మార్కెట్ వేసాను, నల్గొండ మార్కెట్ వేసాను. నేను వితౌట్ ఇప్పుడు లోకల్ కూడా అమ్ముకుంటున్నాను, రిటైల్ కూడా అమ్ముతున్నాను. నాకు వచ్చేసి 400 పోతుందండి కేజీ. రామ్నగర్ మార్కెట్లో దడి లెక్క ఉంటుందండి, అది దడి అరాజు ఉంటుంది. దడి నాకు 370 రూపాయలు 75 రూపాయలు పడ్డదండి దడి. అంటే 700 పడ్డదండి. 700 అంటే నాకు కేజీకి 375 రూపాయలు పడ్డది. ఓకే. అంటే ఇక్కడ కంటే 30 రూపాయలు తక్కువ. 30 రూపాయలు తక్కువ. కాకపోతే నేను పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నెలలో ఇంకా ఎక్కువ పెరిగిందండి. 450 పోతుంది. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంది. అంటే చేపలు అమ్మడం తక్కువ కాబట్టి చాలా వరకు సక్సెస్ కాక చాలా వరకు వేయలేదండి చేపలు. చాలా వరకు చేపలు వేయక మార్కెట్ పెరిగిపోయింది. తినేవాళ్ళు ఎక్కువయ్యారు, సాదే వాళ్ళు తక్కువైంది కాబట్టి పెరిగింది, రేట్ పెరిగింది. అంటే ఏ నెలల్లో మనం తీసుకోవడానికి అమ్ముకోవడానికి బాగుంటుంది? మనకు వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి మార్కెట్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మార్కెట్ బాగుంటుంది. 3 నెలలు బాగుంటుంది. ఎవరైనా వేసుకోవాలనుకుంటే అప్పటి వరకు వేసుకుంటే ఏంటండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఆగస్టులో వేసానండి. ఆగస్టులో వేస్తే నాకు డిసెంబర్ 31st అందినాయి. డిసెంబర్ 20 తారీఖు నుంచి నేను పట్టడం స్టార్ట్ చేసి జనవరి 10 వరకు అయిపోయిందండి. మళ్ళీ నేను మన జనవరి 20 తారీఖు మళ్ళీ చేపలు వేసానండి. మళ్ళీ నాకు ముల్కసీర కార్తీ వరకు మళ్ళీ నాకు మార్కెట్కి అందుతుంది. సో అంటే మొత్తం మీద కొత్తగా ఎవరైనా ఈ చేపల పెంపకం చేసుకోవాలనుకుంటే చేపల ఎంపిక దగ్గర నుంచి కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఇంపార్టెంట్ చేప పిల్ల ఎంపిక చేసుకోవాలండి. చేప పిల్ల మినిమం మనకు వచ్చేసి 5 నుంచి 6 అంగుళాల మధ్యలో ఉండాలి సైజు, మన ఏళ్ళలాగా ఉండాలండి. అప్పుడు చేప పిల్లకు మైండ్ అనేది పెరుగుతుందండి. నేరి చిన్నపిల్ల అయిందనుకో, ఒడ్డుకో కొంగు వచ్చినా, ఓ చేప పాము వచ్చినా, కప్పు వచ్చినా అది మింగడానికి చూస్తుందని దానికి తెలియక సడల్ నిలబడిపోతే అది తినేస్తుంది. చేప కొద్దిగా సైజు పెరిగిందంటే దానికి మెదడు అనేది వర్క్ చేస్తుంది. మా గురుగారు చెప్పారు నాకు. అయితే ఏదన్నా పిట్ట వచ్చినా కూడా తప్పించుకొని లోనికి వెళ్ళిపోద్దండి, తప్పించుకుంటారు. అందువల్ల మనకు చేప పిల్ల తగ్గిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. సైజు పెరగాలంటే కాకపోతే కాస్ట్ అవుతుంది. మీకు ఎంత పడ్డదండి? మాకు వచ్చేసి 18-20 మధ్యలో పడ్డది. ట్రాన్స్పోర్ట్ తోటి 20 రూపాయలు ఒక పిల్లకి అయింది. ప్లస్ చేప పిల్ల కూడా మనకు గ్యారంటీ ఖచ్చితంగా తీసుకున్న 15-20 రోజుల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తారు. అంటే ఎక్కువ ఏమైనా మొటాలిటీ వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చేప పిల్ల 10 రూపాయలకే వస్తుంది, 8 రూపాయలకే వస్తుందని 2 అంగుళాలు 3 అంగుళాల పిల్ల తెచ్చేస్తే దానికి ఏ డిసీజన్ ఉంది తెలియదు, చేప హుషారు ఉన్నదా తెలియదు. ప్లస్ అట్లా కూడా రైతులు నష్టపోయిన ఒక మార్గాలు ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి అంటే మీరు 6 నెలల కాలంలోనే తీసిరని చెప్పారు లాస్ట్ టైం. అంటే జనరల్గా ఎన్ని రోజుల వరకు పెంచుకోవచ్చు? మినిమం వెయిట్ వస్తుంది. క్రాప్ వచ్చేసి 7 నెలలు 8 నెలలు అండి. అప్పటి వరకు ఎంత వెయిట్ రావాలి ఖచ్చితంగా? 8 నెలల వరకు కేజీ, కేజీ బావు, కేజీన్నర దాకా అవుతుందని చెప్పారు.
కాకపోతే మనం కేజీ దాటిన తర్వాత ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం తీసేసుకోవడం బెస్ట్ అండి. అంటే దీన్ని విడతల వాయిగా పట్టాలి, ఒకటేసారి కాకుండా. వాళ్ళు పట్టే వాళ్ళు ఉంటారండి వేరే వాళ్ళు, ఫస్ట్ సైజు తీస్తారండి. స్మాల్, బిగ్ సైజు, మీడియం, స్మాల్ అని ఉంటుందండి. మనం బిగ్ సైజు పట్టేసుకొని మళ్ళీ ఒక నెల రోజులు మళ్ళీ ఫీడ్ వేసేసుకొని మళ్ళీ బిగ్ సైజు పట్టుకోవచ్చు అండి. అంటే పట్టే వాళ్ళతో పట్టించుకోవాలా, మన ఇష్టం కూడా పట్టవచ్చు. కానీ చేప డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ మిగతా ఉన్న చేప తినడానికి వేయడానికి ఒకళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళతో పట్టించుకోవడమే మంచిది. సో వాళ్ళు అయితే పట్టే వాళ్ళు వేరే ఉంటారండి. వాళ్ళక్కడ పెద్ద ఓల ఉంటుంది. నాకు ఇటు ఖమ్మం నుంచి వచ్చారు, పాండే ఓల అని. వాళ్ళు తీసుకుంటారు మరి పడితే? వాళ్ళు రోజుకి 1000 రూపాయలు తీసుకుంటారండి ఒక్కరికి 1000 రూపాయలు ఆటో కిరాయి. అంటే ఎంతమంది దీనికి? 8 మంది వస్తారండి. 8 మందికి ఒక రోజు పట్టాల్సి వస్తే 8000 ప్లస్ ఆటో కిరాయి ఇవ్వాలి, ఇచ్చేస్తారు అండి. మనం మార్కెట్ బండ్లు పెట్టుకుంటాం కాబట్టి ప్లస్ విత్ వాళ్ళు లోడ్ కూడా చేస్తారండి. బండి వాళ్ళే లోడ్ చేసేసి మార్కెట్ పంపించేస్తారు, చూసుకుంటారు. సో మొత్తం మీద ఓవరాల్గా కొత్తగా చేపల చెరువు ఆక్వా కల్చర్ వైపు రావాలనుకున్నా ఎట్లాంటి, అంటే కొరమైన చేపలే పెంచుకుంటే బాగుంటుందా, లేకపోతే వేరే ఇతర చేపలు పెంచుకుంటే బాగుంటుందా? ఇవే అయితే ఎట్లాంటి సీడ్, ఎట్లాంటి ఎంపికలు చేసుకుంటే బాగుంటుంది? ఓవరాల్గా ఈ రంగం వైపు రావచ్చా? చేపల పెంపకం అనేది ఇప్పుడు బొచ్చ, రవ్వ, కొర్రమీను, ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అండి, రవ్వ కానీ బొచ్చ కానీ మనకు 3 నెలలకే పంట వస్తుంది అంటారు. కాకపోతే అది మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా రాగలుగుతుందండి. అవును. మనం పట్టినప్పుడు ఎమ్మటే మళ్ళీ ఐస్ కావాలి. మనకు ఐస్కి ఇక్కడ ఇబ్బంది, కష్టం. దాన్ని లోడ్ చేయడానికైనా మార్కెట్ తీసుకుపోవడానికైనా సగం వేస్టేజ్ ఉంటుందండి. ఐస్ కానీ కాటన్స్ కానీ, చేపలు తక్కువ అయితే ఐస్ కాటన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి దాని మెయింటెనెన్స్ మనం తట్టుకోలేము. ఇది కొర్రమీను అవుతే ఇది ఈ చేప మనకు పట్టిన రోజు నుంచి నెల రోజుల దాకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. మేత లేకున్నా కూడా వాటర్ మార్పిడితోనే నెల రోజులు ప్రాణాలతో ఉంటుంది. చేప ఖరాబ్ కాదు. ప్లస్ మనకు రవ్వ మనకు లైవ్ వచ్చేసి చెరువు దగ్గర నుంచి 80 రూపాయలే పడుతుందండి. రైతుకు అనేది ఇన్కమ్ తక్కువ వస్తుంది. కొర్రమీను అవుతుంది అనుకోండి, ఇప్పుడు కేజీ 300 పోయింది. కేజీ 300 పోయినా కానీ ఒక చేప వెనుక 100 రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి. ఖచ్చితంగా 100 రూపాయలు అయితే మిగులుతాయి. అందువల్ల నన్ను అడిగితే మాత్రం కొర్రమీను చదువుకోవడమే బెటర్. రైతుకు మంచి లాభం ఉంటుంది. దానికి ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా చేప ఎమ్మటే చనిపోకుండా మన ట్రీట్మెంట్ ఇచ్చేదాకా దాన్ని రక్షించుకుంటుంది. సో ఫీడ్ ఇది ఓన్లీ ఇది ఒకటే, మీరు ఇంతకుముందుకి చెప్పారు ఫీడ్, అదొకటే ఫీడ్ వేసుకోవచ్చా, వేరే ఇంకేమైనా మార్గాలు ఉంటాయా వీటికి? లేదండి, ఇప్పుడు మార్గాలంటే బయట ఫీడ్ అనేది ఏం లేదండి. నేను ఫస్ట్ గ్రోవెల్ వాడానండి. చిన్నప్పుడు అవి ఫస్ట్ స్టార్టింగ్లో గ్రోవెల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. 60% ప్రోటీన్స్ ఉంటాయి. దానివల్ల చేప పిల్ల తొందరగా ఎదగడం అనేది, షార్ప్గా ఉండడం అనేది ఉంటుందండి. ఇది ఇప్పుడు 2.5 mm అని, 3 mm అని, 4 mm అని, 6 mm అని ఉంటుందండి. మనం గ్రోవెల్ ఫీడు 2.5, 3 mm వాడుకోవాలండి. అప్పుడు చేప పిల్ల హుషారుగా మంచిగా ఉంటుంది. మేతకు ఫీడ్ కన్వర్ట్ అయిపోతుంది. ఫీడ్ కన్వర్ట్ అయిన తర్వాత మనం యూనో వాడుకోవాలి. చేప ఇప్పుడు 100 గ్రాములు వచ్చేసిందండి, తెలివికి వచ్చేసింది. మనం యూనో వాడుకోవాలి. యూనోలో ప్రోటీన్స్ 40% ఉంటుందండి. అరుగుదల అనేది ఎక్కువ ఉంటుందండి యూనోలో. అరుగుదల అనేది ఎక్కువ ఉండి ఈ మన మోషన్స్లో ఎక్కువగా వేస్టేజ్ పోనివ్వదండి. బాడీకి ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే, బాడీలో ఇంప్రూవ్ అవుతుంటుంది తిన్న ఫుడ్. గ్రోవెల్ కూడా అంతే, కాకపోతే గ్రోవెల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. దానికంటే ఇది మీరు అన్నది ఇంకో ఫీడ్ బెటర్. గ్రోవెల్ అది కూడా ఇంపార్టెంటే, గ్రోవెల్ కూడా, కాకపోతే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి అది కేజీ 115 రూపాయలు, 120 రూపాయలు అట్లా పడుతుందండి. ఈ యూనేమో మనకు 30 కేజీల బ్యాగ్ వచ్చేసి మనకు 3000, 2860 రూపాయలు అట్లా ఇది పడుతుందండి. సైజు పెరిగిన కొద్దీ రేట్ డౌన్ అవుతుంది అలాగే. ఓకే, మొత్తం మీద మీరు చేపల సాగు మీద, చేపల పెంపకం పైన అలా గత బ్యాచ్లో ఎంతవరకు పెట్టుబడి ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది? నాకు ఓన్లీ ఈ పాండుకు కానీ బోరుకు కానీ అవి వేయకుండా 5,80,000 చేపల ఖర్చు వచ్చిందండి. నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ, పట్టిన లేబర్ ఛార్జ్ కానీ ఇవన్నీ పోను నాకు ఒక 2,80,000 మిగిలినాయండి. 5 నెలల పేరు మీద 2,80,000. లాభదాయకంగానే ఉంది కాబట్టి మళ్ళీ ఏమంటే
మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసి సో కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కొంత అనుభవం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలండి. సో ఎట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కొద్దిగా ఏమైనా ఉంటుంది మా నాలాంటి వాళ్ళ సాధిన వాళ్ళ దగ్గర పోయి బాగా తెలుసుకొని ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, అవసరం అనుకుంటే 2 రోజులు ఉండి చూసి స్టార్ట్ చేయడం బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో దశరథ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన సంవత్సర కాలం క్రితం కూడా ఈ 20 గుంటల జాగాలో చేపల చెరువు కూడా తవ్వుకొని ఆయన చేపల పెంపకం అయితే సాగిస్తారని చెప్తున్నారు. సో ఆయన తెలిసిన మిత్రుల ద్వారా కూడా చేపల పెంపకం ఆయనకు అనుకూలంగా ఉంటుంది. ఈ భూమిలో చేపల పెంపకం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తవ్వుకున్నా అని చెప్పుకున్నారు. ఆ తర్వాత చేపల పెంపకం కూడా చాలా లాభదాయకంగా ఆయన కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. గత బ్యాచ్లో 6,000 పిల్లలు తెచ్చుకుంటే ఈసారి 8,000 పిల్లల వరకు కూడా దాన్ని పెంచుకోగలిగానని చెప్తున్నారు. వరలో కూడా ఆయన చేపల పెంపకం పైన తన సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఇప్పటివరకు కూడా ఆయన గత బ్యాచ్లో కేవలం 5.5 నెలల కాలంలోనే 2 లక్షల పైచలకు ఆయన ఆదాయాన్ని కూడా పొందినట్టుగా కూడా, అంటే ఖర్చులన్నీ పోను కూడా ఆదాయాన్ని 2 లక్షల పైచలకు కూడా పొందినట్టుగా కూడా దశరథ గారు చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.